పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని బారి నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో అలాగే రాక్షసుల బారి నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహిదేవి. ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో వరాహ ముఖంతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో భక్తులకు దర్శనమిస్తుంది. గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటివి ఈ అమ్మవారి వాహనములు. వీటి మీదనే వారాహిదేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు. వారాహిదేవి కథను కొన్ని పురాణాలలో వివరించారు. అయితే ఒక్కో పురాణాలలో ఒక్కో విధమైన కథను మనం చూస్తాం. ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో శుంభని శుంభులు అనే రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు. అందులో శివుడి నుండి శివాని అనే దేవత పుట్టింది. అలాగే విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత పుట్టింది. బ్రహ్మ నుండి బ్రహ్మిణి అనే దేవత పుట్టింది. అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారం అయిన వరాహ స్వామి శరీరం నుండి కూడా ఒక దేవత పుడుతుంది. ఆ దేవతనే వారాహిదేవి. అలాగే ఈ దేవతలందరూ ఒక్కో దిక్కున ఒక్కో దేవత పాలించగా వారాహిదేవి ఉత్తర దిక్కును పాలిస్తుందని మార్కండేయ పురాణంలో ఉంది. నెక్స్ట్ పురాణానికి వెళ్తే అది దేవి భాగవత పురాణంలో వారాహిదేవి గురించి వివరించగా అందులో పూర్వకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్లను మనుషులను సంహరిస్తూ ఉండగా పార్వతీదేవి దుర్గాదేవి అవతారం